ఉల్లిపాయలు వేగిపోయాయి, పచ్చిమిర్చి నిలువుగా కోసుకొని పచ్చిమిర్చి 2 వేసుకోవాలి సార్. ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు కొంచెం టమాటాలు వేసుకుందాం. కొంచెం తెచ్చారు, సరిపోతాయి అన్నమాట. సరిపోతాయి. ఓకే, టమాటాలు ఎక్కువ వేస్తే పులుపు వస్తుంది, కొంచెం తక్కువ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. సమానంగా సరిపోయినంత కొంచెం. ఓకే, ఇదంతా వేగిపోయింది. నెక్స్ట్ అమ్మా, ఇదంతా వేగిపోయింది కదండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం కలుపుకుందాం. నాటుకోడి బాయిల్ చేశారా? అంటే నాటుకోడి సాధారణంగా గట్టిగా ఉంటుంది కదండి, అందుకని దాన్ని కొంచెం ఉప్పు, కారం, ఆయిల్ వేసి ఒక 2 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో పెట్టుకుందాం. కొంచెం పుదీనా వేసుకుందాం. ఓకే, ఇదేంటమ్మా? ఇది గసగసాలు కొంచెం వేయించి లైట్గా పౌడర్ చేసుకున్నాం అంతే. దాంట్లో ఇంకేం లేదండి, ఏం లేదు. కొంచెం వేయించుకుంటే సాధారణంగా గసగసాలు డ్రై అయిపోతాయి. కొంచెం జీడిపప్పు. అంటే కొంతమంది ఏమో జీడిపప్పు ముద్ద చేసి వేస్తారు, నీళ్ళలో జీడిపప్పు నానబెట్టి మిక్సీ కొట్టి వేస్తారు. అది గ్రేవీ కర్రీస్ అయితే బాగుంటుందండి. ఓకే, బిర్యానీలో కొంచెం ఏంటంటే ఇట్లా మనం మామూలుగా జీడిపప్పు వేస్తే సరిపోతుంది. మామూలుగా జీడిపప్పు వేస్తే. ఓకే ఓకే. నెక్స్ట్ కొంచెం గరం మసాలా వేసుకుందాం అండి. ఓకే, ఇప్పుడు ఒక 2 స్పూన్స్ కారం వేసుకుందాం. కారం గుండా ఇది? అవునండి. పసుపు కలర్ లో ఉంది? లేదండి, ఇది పచ్చి కారం కాదు సార్, మసాలా కారం అండి. ఓకే, ఇంకా ఉప్పు వేసేద్దాం. కొంచెం ఉప్పు వేస్తాం. ఓకే, సాల్ట్ వేసుకున్నాక కొంచెం ఫ్రై చేద్దాం. ఓకే, సాల్ట్ వేసినాక కొంచెం ఫ్రై చేస్తాం. తర్వాత ఫ్రై చేసినాక ఇప్పుడు ఏంటంటే చికెన్ ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలు కూడా. నాటుకోడి ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? కంట్రీ. నెక్స్ట్ అమ్మా, ఇప్పుడు వాటర్ వేసుకో. వాటర్ వేస్తారంటే ఈక్వల్ 1:2. 1:2. ఓకే, వేయండి అమ్మా వాటర్. రైట్, ఇక్కడ తీసుకున్నారు ఆల్రెడీ. బోహోళ్ళు లెక్క ప్రకారం తెచ్చారు. లెక్కల్లో పెర్ఫెక్ట్ ఉంటారు ఆడవాళ్ళు, వీ నో దట్. వేయండి అమ్మా కొంచెం కొంచెం. ఓకే, ఇప్పుడు ఈ నీళ్లు బాయిల్ అవ్వడానికి మనం కాస్త లిడ్ పెట్టుకుంటాం, పేక నొక్కేద్దాం. పెట్టిందాం. ఇప్పుడు స్టవ్ హైలో పెట్టుకుంటే ఓకే, కాసేపట్లో ఉడికిపోతుంది. తర్వాత రైస్ వేద్దాం. అంతే కదా? బాయిల్ అయిపోయింది కదమ్మా, ఇప్పుడు రైస్ వేసేయండి. రైస్ అంటే ఒక అధ్యాయం అయిపోయిందండి, పరిసమాప్తి అధ్యాయం మొదలవుతుంది. వేయండి అమ్మా రైస్. అరగంట సేపు నానబెట్టిన రైస్ కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. కాబట్టి ఇంకా త్వరగా ఉడకాలంటే మూత పెట్టాలి. కాబట్టి మీరు మూత పెట్టేయండి. ఇప్పుడు ఇంకా మిగిలింది ఏంటంటే ఉడికిపోగానే కొత్తిమీర వేయడమే, లేదా ఉల్లిపాయలు ఏమైనా నూనెలో వేయించి తెస్తే అవి బాగుంటే ఇందులో వేయడం అనమాట. ఓకే అమ్మా, ఇప్పుడు కాసేపు వదిలేస్తే అవి ఉడికిపోయి బిర్యానీ రెడీ అయిపోతుంది. తర్వాత ఓన్లీ కొత్తిమీర వేస్తాం లాస్ట్ లో. కొత్తిమీర అయిపోయిందేమో చూద్దామా? అయిపోయిందండి. అయితే పొయ్యి కట్టేద్దాం, ఓ రౌండ్ కలుపుదాం. ఓకే, పొయ్యి కట్టేయండి. ఓకే, ఫైనల్ గా ఒక రౌండ్. ఓకే, కొంచెం కొత్తిమీర లాస్ట్ లో వేస్తాం. కొంచెం కొత్తిమీర అమ్మా. నాటుకోడి బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం బౌల్లోకి తీసుకుందాం. నాటుకోడి బిర్యానీ రుచి చూసి చెప్పండి. ఆహా,